డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అది సమస్య కాదు. చాలామందికి 40 ఏళ్ళు దాటిన చాలామందికి ఉండదు, అది ఇబ్బంది కూడా పెట్టదు. దాన్ని అది కంటైన్ అయిపోయి పెరగకుండా ఉండడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి, ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజు, టెన్షన్ లేకుండా పోతే అది అక్కడ ఆగిపోద్ది, లేదా కొంత టైం గడిచినా తగ్గిపోవచ్చు కూడా. అది సమస్య కాదు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మీకు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మీ పాలసీ ఎట్లకంటే రిజెక్ట్ చేయాలి, అది అర్థం పెట్టుకొని. అంటే తమ పాలసీలు ఇచ్చినటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా తీర్చగలిగే ఉండాలి. ఈ దేశంలో దొంగలకి ఇస్తారు లక్షల కోట్లు, మనకి హీరో. అది అసలు సంగతి. ఆ ఎదవలందరికీ ఎన్ని చూస్తున్నారో లేదు కదా. 25 లక్షల కోట్లు ఇచ్చారు ఇప్పటికి. వాళ్ళందరికీ కూడా ఇట్టి టెస్ట్ చేసి చూడొచ్చుగా. అది చేయరు. మనకైతే స్ట్రింజెంట్ టెస్టులు. ఒక్క మధ్యతరగతితో కూడా ₹1 కూడా ఈ ప్రభుత్వానికి ఎగ్గొట్టకూడదు. బాగా డబ్బులున్న అదాని, అంబానీ లాంటి లక్షల కోట్లు ఎగ్గొట్టచ్చు. ఇది వాళ్ళ పాలసీ. పరిపాలించేటోళ్ళు సన్నాసులను ఎన్నుకున్నాం మనం. రేపు ఎన్నికలతో మళ్ళీ సన్నాసులను ఎన్నుకునేటట్టున్నాం. సన్నాసులను ఎన్నుకోవడం మాంతే తప్పి సమస్య పరిష్కారం కాదు. నా అభిప్రాయం అయితే కేటగారికలుగా అంతే. మీకు పాలసీ ఎగ్గొట్టాలా? ఇప్పుడు నాకు 60,000 దాటి 73 నేను ఏ బ్యాంకుకి వెళ్ళినా 60,000 దాటి డబ్బులు ఇవ్వమంటారు. అంటే చచ్చిపోయినట్టు లెక్క ఇలా లెక్కల్లో. అట్టే ఉంది వాళ్ళ లెక్కట్లా. అరే మేమురా బతికిస్తా ఉంది ఈ దేశాన్ని, మాకు అప్పులు ఇవ్వమంటారు. దొంగలందరికీ మీరు అప్పులు ఇస్తారు. మా సైనికులు, మా పిల్లలందరూ బార్డర్లో కూర్చొని ఎదవాళ్ళందరినీ బతికిస్తూ ఉంటారు. ఇక్కడ మా పిల్లలు చచ్చిపోతుంటారు. అక్కడ ఏ పద్ధతి ఇది అని మనం అడగడం మొదలు పెట్టాలి. లేకపోతే పరిపాలించుటోళ్ళు వస్తుంటారు. నా సలహా అయితే మానేమని. ఆల్కహాల్కి మన శరీరానికి ఉపయోగపడే లక్షణం లేదు. అది 30 ml తిన్నా, 10 ml తిన్నా దాని చేసే నష్టం అది చేస్తుంది. అదో పెద్ద అబద్ధం అది. అది ప్రచారం అయిందో కూడా నేను కొన్ని కారణాలు చెప్పాను మీకు. ప్రచారం కావడానికి అనుకున్న బ్యాక్గ్రౌండ్ కల్చర్.